ఆహాహా! ఎగ్ కర్రీ. సో, మస్ట్‌గా ట్రై చేయండి. సింపుల్. మనం చెప్పే రీతిలో ట్రై చేయండి. చాలా బావుంటుంది. చూసారా ఆ గుడ్లు అవి చూస్తుంటే ఉడికే విధానం అబ్బా! మౌత్ వాటరీ కాకపోతే ఏమవుతదండి. నాకు తెలిసి అన్నం తినవసరం లేదు అని అంటాను గానీ తినండి. ఓకేనా? ఖచ్చితంగా చేయండి. వెల్కమ్ టు ఆర్‌సీ వంటలు. నేను మీరు. మా దగ్గర ఇలాంటి రెసిపీస్ కోసం ఇంకా మంచి రెసిపీస్ కోసం డిఫరెంట్ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మిగులు సబ్స్క్రైబ్ ముఖ్యం మిగులు రెసిపీస్. సరే ముందుగా ఎగ్ కర్రీ ఎలా చేస్తారో వెళ్ళిపోదాం వంటలోకి. సో ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కారం 1 టేబుల్ స్పూన్ చాలు, సాల్ట్ 1 టేబుల్ స్పూన్. ఇది దేనికి అంటే మనం ఉడకబెట్టిన ఎగ్స్ అనేవి వేపుకోవడానికి. సో ఎగ్స్ అనేవి ఉడకబెట్టుకుంది దాని తొక్క తీసేసి నీట్గా పక్క తీసుకోండి. సో ఇది 1 మినిట్ అయిన తర్వాత చిన్నది వేగుతుందాక చూసారా, వేగిన వెంటనే ఇంకా ఎగ్స్ పటాపటం మీరు ఎన్ని వేస్తారో వెంటనే ఈ ఎగ్స్ అనేది పడిపోవాలి. చూసారా ఎగ్స్ అనేది పక్కన అవి ఎంత బాగా కనబడుతున్నాయి చూడండి, మష్రూమ్స్ లాగా. సో కాబట్టి నీట్గా ఎగ్స్ వేసేసుకొని వాటిని కాసేపు వేపుకోండి. అది ఆయిల్, కారం అండ్ అలాగే సాల్ట్ వేసుకొని వేపుకున్న తర్వాత గుడ్లు పక్క తీసుకోండి. ఆయిల్లోనే వేసేయచ్చు ఇబ్బంది, లేదా మీకు తక్కువ ఆయిల్ తీసుకోండి. తర్వాత నేనైతే ఇదే ఆయిల్లో ఉల్లిపాయలు చెప్తున్నా. ఉల్లిపాయలు మాత్రం ఎగ్ గ్రేవీకి ఎప్పుడు చిన్నగానే తరగాలి. చిన్నగా తరిగితేనే బాగుంటాయి, ఫ్లేవర్ బాగుంటాయి, దగ్గరికి కూడా అవుతాయి. అందులో ఒక 4 చెక్క ముక్కలు, 2 యాలకులు వేసుకోండి. ఎక్కువ ఏం అవసరం లేదు. ఒక పువ్వులో 2-3 ముక్కలు మాత్రమే చాలు. దీనికి మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. ఎగ్ కర్రీ మన కోసమే. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు ఇంకా ఫ్లేవర్ కావాలంటే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, కానీ 1 మోర్ దాన్ ఎనఫ్ దీనికి ఎగ్ కర్రీకి. తర్వాత ఆల్రెడీ ముందుగా కారం వేసాం కాబట్టి దానికి కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ మాత్రమే వేసుకోండి. అందులో లైట్గా మసాలా కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత చిన్నది వేగిన తర్వాత టమాటా స్లైసెస్ కూడా చిన్నవే, అవి కూడా చిన్నవే తరుక్కోండి. ఎంత చిన్నవి అయితే ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా కట్టర్స్, సో అందులో వేసుకొని బాగా వేగిన తర్వాత కొద్ది వాటర్ వేసి మీకు ఎంత కావాలో ఫస్ట్ వాటర్ మీకు గ్రేవీ ఎంత అయితే కావాలో దానికన్నా ఎక్స్ట్రా వేసుకోండి. అప్పుడు దగ్గరికి కొద్ది మగ్గుతుంది కాబట్టి సో ఎక్స్ట్రా వేసుకొని చిన్నది ఉడికిన తర్వాత మనం ఎగ్స్ ముందుగా వేపుకున్నాం కదా, వేపుకున్న ఎగ్స్ నీట్గా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ఇందులో మీకు మధ్యలో ఒకటి గీతలు ఎక్కువ ఉండి కనబడుతుంది చూసారా, దానికి ఒక రహస్యం ఉంది. సో ముందు మసాలా వేసుకోండి. మసాలా వేసుకొని దించేస్తున్నాం ఇంకో 1-2 మినిట్లో. అనగా అదేంటంటే మేము ఒక కోడిని తెచ్చాం అన్నమాట అమ్మవారికని. సో అది ఒక గుడ్డు పెట్టేసి అది తర్వాత చనిపోయింది. సో ఇప్పుడు మిరియాలు వేసుకోండి. అది అయిపోయిన తర్వాత మాకు ఆ ఎగ్ దొరికితే అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఎగ్, ఎవడన్నా కానీ చెడిపోయిన పెట్టేసాడు అది ఏమైనా చేశాడని భయం వేసింది. సో తర్వాత ఈ సీక్రెట్ మా నాన్నగారు రివీల్ చేశారనమాట. సో చూసారా ఎంత బాగుందో. కొత్తిమీర వేసేసుకొని దానికి నీట్గా గార్నిష్ చేసేసుకొని అందంగా తీర్చిదిద్దుకోండి. మా నాన్నగారు కానీ అక్కడ చెప్పపోయి ఉంటే మేము అందరం కంగారుగా పడేవి, ఇదేంటారు బాబు. అందుకే అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. దానికి ఘాట్లు ఎక్కువ ఉన్నాయి, కత్తి ఘాట్లుగా చూడండి. సో గుర్తుపడడం కోసం అంతే, ఇంకేం కాదు. ఓకే, ఇట్స్ అబౌట్ జోక్స్ అపార్ట్. సో కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది చూసారా. ట్రై చేయండి మస్ట్గా ఎగ్ కర్రీ. సింపుల్గా తక్కువ టైంతో అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్సీ వంటలు మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.